హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి మీకు అందరికీ తెలిసిందే, లాస్ట్ షార్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి రిప్లై ఇస్తే మటుకి లాంగ్ వీడియో అనేది పెడతా అని చెప్పాను. సో ఇది నా లాంగ్ వీడియో అండి. ఇది వ్లాగ్, అంటే స్వర్ణగిరికి వెళ్ళాము. స్వర్ణగిరి వ్లాగ్ అయితే నేను చేయబోతున్నాను. సో స్టార్టింగ్ అయితే మేము మార్నింగ్ లేగడమే 12-12:30కి అట్లా లేచాము. ఇంకా తినే టైం లేదు. రెడీ అయ్యి ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట ఫుడ్ అయితే తినేసాము. నేనైతే సాంబార్ రైస్ తీసుకున్నాను. సాయి అయితే వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాడు. సో గుడికి వెళ్తున్నాం కాబట్టి వెజ్జే తినాలి కాబట్టి అదే తిన్నాము. తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇది వచ్చేసరికి కరెక్ట్ జేబీఎస్ దగ్గర ఉన్నామండి. జేబీఎస్ దగ్గర మేము మా తమ్ముడిని పికప్ చేసుకుని అక్కడ నుంచి మేమైతే వెళ్ళిపోతున్నాము. మధ్యాహ్నం 3కి అయినా సరే చూడు ట్రాఫిక్. సో ఇంకా దారిలో ఉన్నాము. హైవే అయితే ఎక్కేసాము. హైవేలో ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నాడు మా సాయి. అంటే ఆల్మోస్ట్ మేము బయలుదేరేపాటికి 4 అయింది. 4కి మేము బయలుదేరాము, అంటే 3:30 అనుకుంటా. సో 4కి హైవే మీద ఉన్నాము, ఓఆర్ఆర్ మీద. సో చాలా ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా తమ్ముడు నేను ఈయన మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. సో సగం ఇంటికాడ సగం ఇది కార్లో అయితే అయిపోయింది నా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఫస్ట్ టైం అనుకుంటా నేను జాయిన్ అయిన కాడ నుంచి, అంటే నేను ఆఫీస్లో జాయిన్ అయిన కాడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా కానీ ఫుల్ ఫెడ్జ్గా అయితే నేను వర్క్ అయితే చేశాను ప్రతిసారి. ఈసారి అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. చేసిన కొంచెం కూడా నాకు అపాయింట్మెంట్ కాల్సే వచ్చినాయి. సో ఇంకా అది కొంచెం కంప్లీట్ చేసి ఇంకా వెళ్ళే వరకు ఆ ల్యాప్టాప్ మీదే కూర్చున్నాను. ఇంకా కాల్స్ కూడా అట్లనే చేశాను. సో అలా మాటలు చెప్పుకుంటా ఇటు వర్క్ చేస్తా ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నియర్ స్వర్ణగిరి టెంపుల్. సో దగ్గరగా అయితే వచ్చేసాము. సో యూటర్న్ కోసం చూస్తున్నాము. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ముగ్గురికి ఐడియా లేదు. ముగ్గురం ఫస్ట్ టైం వెళ్ళడము. సో నేను ఇటు అని చెప్పి నేను ఇంకా ముందుకెళ్ళి యూటర్న్ తీయాలని వాళ్ళు ఇంకా ఇటు అటు ఆర్గ్యుమెంట్ చేసుకొని సరే అని చెప్పి ఫ్రంట్కి వెళ్ళిపోయి ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాం. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. దీని గురించి అయితే మేము ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి అయితే అనుకుంటున్నాం పోదామని చెప్పి, బట్ కుదరలేదు. ఇదైతే ఫస్ట్ టైం కదా, సో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎట్లా ఉంది అని చెప్పి. సో అంటే కొత్తగా ఏమైనా ప్లేసెస్ మనకి స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు చూడాలి అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. సో ఇదైతే స్టార్టింగ్, మన లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది ఒక ఊర్లా ఉంది. ఒక ఊరు మొత్తం సామ్రాజ్యం తీసుకొని ఒక కోట కడతారు కదా, అట్లా ఉంది ఇది చెప్పాలంటే. సో ఇదంతా దారి. ఇది చూసారు కదా, ఫ్రంట్ హిల్ లాగా వస్తుంది. హిల్ దగ్గర నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. వెహికల్ ఎక్కుతుంది కానీ మొత్తం కదిలిపోతుంది. ఎట్లా అంటే చాలా హైట్ అయితే ఉన్నది. సో మనం ఇక్కడ స్ట్రైట్ తీసుకుని మనం రైట్ అయితే వెళ్ళిపోవాలి. మన టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంది. సో రైట్ కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం ఈ నార్మల్గా సిమెంట్ రోడ్డు వెళ్ళి మట్టి రోడ్డు ఇట్లా వస్తుంది. మట్టి రోడ్డు స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. కరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ చెప్తాను. పార్కింగ్కి 50 రూపీస్. సో ఈ మ్యూజిక్ కోసం వచ్చినాయి. ఓం నమో వెంకటేశాయ. స్ట్రైట్ కొంచెం లాంగ్ ఉంటుందంట కదా ఇది మొత్తం టెంపుల్. సో మేము కార్ వేసుకొచ్చాం కాబట్టి ఆ పార్కింగ్ కోసం బ్యాక్ వెళ్తున్నాం. మళ్ళీ ఇంత దూరం నడుచుకోవాలి అంటే చుట్టూరు బల కట్టారు. ఇక్కడ అనుకుంటా పార్కింగ్ సేమ్ తిరుపతి లాగా అనమాట. లైన్లో కాన్సెప్ట్. సో ఇది
యాదగిరిగుట్ట ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు మళ్ళీ అక్కడ అది అక్కడ మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఒకటి ఉంది తిరుపతి అంటారు. మళ్ళీ ఇది కూడా వెంకటేశ్వర స్వామిది. కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నాం మనం ఈవినింగ్ దర్శనానికి. ఇంకా కడుతున్నారు, ఏం కడుతున్నారో తెలియదు కానీ పైన ఒక ఏదో ఫంక్షన్ అవుతుంది. ఇది పార్కింగ్. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే, విష్ చేయండి అందరూ. షూస్ అయితే తీసే వెళ్తున్నాము. మా తమ్ముడు డెసిషన్ తప్పుకున్నాను, మారుతున్నాడు. మీరు మారిపోయారు సార్, మారిపోతున్నారు సార్. అట్లా తీయక. ఇప్పుడు నేను కంప్లీట్లీ పార్కింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, అది కొత్తగా కడుతున్నారు. సో బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే అంటే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వెళ్ళినామంటే ఇట్లా చుట్టూరు ఒక అంటే మనం శ్రీవారిని చూడడానికి లోపలికి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి చుట్టూరు తిరిగి వెళ్ళాలి. సో అది ఉంది. మేము సరే ఒక్కసారి చుట్టూరు తిరిగేసి వద్దాము, మొత్తం చూసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్దాంలే అని చెప్పి మేము ఇంకా చుట్టూరు అయితే మేము తిరుగుతున్నాము. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉందండి, చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. అంటే ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కాదు. దర్శనానికి అందరూ అటు వెళ్తున్నారుగా వెళ్ళిపోదాం అనుకుంటారు. మళ్ళీ ఫోన్స్ అయితే అలౌడ్ ఉండవు. సో లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలో చేయలేదు. సో అందుకే అప్పటి వరకు మనం బ్యాక్ సైడ్ మొత్తం వెళ్ళిపోయి మొత్తం తిరిగి అంతా చూసేసిన తర్వాత మనం లోపలికి వెళ్దాంలే అని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా కవర్ అయితే చేశాను. చూసారు కదా. సో మనం బ్యాక్ సైడ్ నుంచి మేము వెహికల్ నుంచి లోపలికి వచ్చాము కదా. సో ఇది మొత్తం ఫ్రంట్ సైడ్. ఇక్కడ కూడా ముందు కూడా ఒక పార్కింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక పార్కింగ్ ఉంది. మేము చూసుకోకుండా స్ట్రైట్ బ్యాక్ సైడ్ పార్కింగ్ అయితే వెళ్ళిపోయాము. ఫ్రంట్ ఒకటి కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, 2 ఉన్నాయి. సో చూసుకొని పెట్టుకోండి ఎక్కడ కావాలంటే అది. ఇది చూసారు కదా సెల్ఫీ స్టిక్, దాని మీద నుంచుంటే అదే ఫోటో తీసుకుంటుంది, మన రౌండ్గా మనకి తిరిగి చూపిస్తుంది. సో ఇది ఫ్రంట్. మనము వచ్చేటప్పుడు అయితే ఇటు నుంచి అయితే రావాలి. ఇది మొత్తం చుట్టూరు చూపిస్తున్నాను మీకు. ఇంకా స్టార్టింగ్లో అయితే మనకి ఇలాగా ఆంజనేయ స్వామిది బొమ్మ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవుడు ఉంటారు. సో దాని పక్కనే మనం ఇలా స్టెప్స్ దిగినట్లయితే మనకి ఇక్కడ ఇది హారతులు ఇచ్చేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, దీపారాధన చేసేవి. మనకి 365 బత్తులు ఉంటాయి కదా, అది వెలిగించి అందరూ మొక్కుకుంటున్నారు. అది నేను స్ట్రైట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మొక్కుకున్న వాళ్ళు కాకుండా నార్మల్గా కూడా వెలిగిస్తున్నారు. సో ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు. సో ఇట్లా వెలిగిస్తున్నారు. సో దానికి సైడ్ వెనకాలే మేము స్వర్ణగిరి అని చెప్పి అంటే గుర్తొచ్చేది విష్ణుదేవుడు. ఈ నీళ్ళల్లో విష్ణుదేవుడిది చాలా ఫేమస్. మేము ప్రతి వీడియోలో చూసాము. అది ఎట్లా ఉంటుంది చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. చూసారు కదా, నేను చుట్టూరు తిప్పి చూపిస్తున్నా. చాలా అంటే చాలా వ్యూ అయితే మస్తు అనిపించింది నాకైతే. సో లోపలికి వెళ్ళాము. నీళ్ళలో విష్ణుదేవుడు అయితే ఉన్నాడు. సో దాంట్లో కాయిన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు కాయిన్స్ వేసారని చెప్పి అనుకున్నాను, కానీ అది ఏమైనా కోరుకుని కాయిన్స్ వేస్తే మంచిది అని చెప్తున్నాడు మా తమ్ముడు. మమ్మల్ని నేనే వీడియోస్ ఇస్తుంటే నన్ను ఆయనే తీస్తున్నాడు. సో ఇదైతే చూసారు కదా. మేము ఇంకా ఒకసారి చుట్టూ చూద్దాంలే అని చెప్పి ఇంకా వెళ్ళాము. సరే ఈ రైట్ సైడ్ ఎందుకు, అటు నుంచి వెళ్ళి పిక్ దిగడానికి అటు బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ అటు అయితే వెళ్ళిపోయాము. అండ్ 4 కార్నర్స్లో 4 దేవుళ్ళు ఉన్నారు. సో ఆ కార్నర్స్లో అలా ఉండి మధ్యలో మన విష్ణుదేవుడు అయితే ఉన్నారు. అందరూ సెల్ఫీస్ దిగుతున్నారు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. కొంచెం వాళ్ళకి ఒక రిలీఫ్నెస్ ఇక్కడికి వచ్చి.
మేము వెళ్ళింది నార్మల్ డేస్లో, అంటే వెడ్నెస్డే వెళ్ళాము. సో వెడ్నెస్డేనే ఇంత రష్గా ఉండే, చాలామంది ఉండే చెప్పాలంటే. సో సాటర్డే సండే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నార్మల్గా రారు మనుషులు. సైట్ సీయింగ్ కోసం చాలా బాగుంది. అండ్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఇది సేమ్ యాజ్ తిరుపతి లాగే ఉంది, కొంచెం పెద్ద ప్లేస్ అయితే పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది అనిపించింది నాకు. సో చూసారు కదా, పెద్దవాళ్ళు కూడా సెల్ఫీస్ ఇవి అవి దిగుతున్నారు. సో అందుకే మేము సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయాము. సో ఇది చూడని వాళ్ళు అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్వర్ణగిరి ఎలా ఉంటుంది, ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఎట్లా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. చెప్పాం కదా. సో నేను చుట్టూరు తిరిగి వచ్చా. ఇది అయితే ఫ్రంట్ స్టార్టింగ్లోనే ఇది వస్తుంది, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మేము వెనక్కి నుంచి చూపించాను. నేను స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు ఉంటాయి. సో స్టెప్స్ నార్మల్ తిరుపతిలో స్టెప్స్ ఎక్కి ఎట్లా వస్తామో అట్లా పైకి వచ్చేసేయాలి. పైకి వచ్చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ స్ట్రైట్గా అయితే మనకి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు. ఫోన్స్ అలౌడ్ లేరు కాబట్టి నేను తీయడం అయితే కుదరదు. ఇది చూపిస్తున్నాను కదా, అది శ్రీవారి పాదాలు మనకి స్ట్రైట్ ఇట్లా వచ్చి స్టెప్స్ ఎక్కినట్టు వచ్చి మనకి ఇక్కడ ఏమో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. సో నేను స్టార్టింగ్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక పార్కింగ్ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. అటు స్ట్రైట్ ఒక పార్కింగ్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఒక పార్కింగ్ ఉంది. సో ఇందాక చూపించే మేము వచ్చింది బ్యాక్ సైడ్ పార్కింగ్లో పెట్టాము. ఇది సెకండ్ది. సో కరెక్ట్గా మేము 5:30కి అయితే మేము వెళ్ళిపోయాము. వ్యూ అయితే మస్తు ఉండే చెప్పాలంటే. సన్సెట్ వచ్చి చాలా అంటే చాలా బాగుండే. సో మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి వెళ్ళాము, ఆయన వెళ్దామని చెప్తే వెళ్ళాము. ఇంకా ఇది వ్యూ చూసారు కదా, ఇదే పార్కింగ్ నేను చెప్పింది. సో ఆ పార్కింగ్ కాయిన్స్ చూసారా, కాయిన్స్ ఇట్లా వేస్తే చాలా మంచిదంటే కాయిన్స్ వేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం వాటర్లో కాయిన్సే ఉన్నాయి. సో విష్ణుది ఆ టెంపుల్ది అది చూసుకున్న తర్వాత ఇంకా మేమైతే సరే టెంపుల్కి దర్శనం చేసుకున్నాం. ఇంకా మొత్తం తిరిగేసినాం కదా, ఫొటోస్ కూడా దిగినాము. ఫస్ట్ వచ్చిన పని చేద్దాంలే అని చెప్పి ఇంకా బయలుదేరినాము. సో కిందకి వెళ్ళిన తర్వాత ఇది చూసారు కదా, ఈ ఫ్రంట్ మనకి స్టెప్స్ దిగిన తర్వాత కింద దీపారాధన చేస్తున్నారు. విష్ణుని దగ్గర చూడడానికి మనం కింద నుంచి వెళ్ళొచ్చు. ఇలాగే పైన నుంచి మనం చూస్తే పైన నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. పైన నుంచి ఇందాక చూపించింది. సో బయటకైతే వచ్చేసాము ఇంకా. సో అది చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, వచ్చేసినాం. ఇంకా చూసారు కదా, రైట్ సైడ్లో మనకి పైన ఇది హనుమంతుడిది విగ్రహం ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో స్ట్రైట్ చూసారు కదా, దీంట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఫోన్ అయితే అలౌడ్ లేదు, అందుకే మేము ఇంకా ఫోన్స్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, అక్కడ అందరూ ఫోన్స్ పెడుతున్నారు. ఒక్క ఫోన్కి అయితే 5 రూపీస్ అంట. సో అది పెట్టేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. మేము ఆల్మోస్ట్ వెళ్ళడమే లేట్ చేసాం కదా. సో బయటకు అయితే వచ్చేసిన తర్వాత అందరూ చెప్తున్నారు స్వర్ణగిరికి వెళ్తే నైట్ వ్యూ చూసి రావాలి, చాలా అంటే చాలా బాగుందంట అండి. మేము వెళ్ళేటప్పుడు అంత ఇచ్చేసుకోలేదు, కానీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మా హస్బెండ్ లీవ్ అయితే తీసుకున్నారు. సో కాల్స్ ఉండే ఆయనకి, నేను కూడా నాకు వర్క్లో ఉండే కాబట్టి ఇంకా సరే అని చెప్పి చేసుకొని వెళ్దామని చెప్పి 3:30, 4కి అట్లా బయలుదేరాము. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది. సరే త్వరగా వెళ్ళి చూసుకొని యాదగిరిగుట్ట కూడా వెళ్ళేసి వద్దాము, అది కూడా వీడియో తీసుకుందాము, మనం చూడలేదు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడికి ఇది మొత్తం చూసుకునే పాటికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ చూసారు కదా, నేను చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరే అందరు చెప్పినట్టు నైట్ వ్యూ కూడా చూసేసాము మేము చెప్పాలంటే. సో ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసేటప్పుడు మనకు స్టార్టింగ్లో మేము బ్యాక్ సైడ్ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇట్లాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. సో ఫ్రంట్ నుంచి వచ్చేటప్పుడు మనకి శ్రీవారి పాదాల నుంచి మనం లోపలికి అయితే రావాలి. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది.
సో మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్లో ఇంకా చూస్తారు కదా, దీన్ని చూస్తే ఎలా ఉందంటే ఒక సంస్థానం లాగే అనిపించింది. ఏంటంటే మనకి రాజుల సంస్థానం ఉంటాయి కదా, అదే రాజుల హౌసెస్ ఒక పెద్ద ఏమంటారు, ఒక బిల్డింగ్ లాగా ఉంటాయి కదా, సేమ్ అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇటు చూసారు కదా సైడ్స్ మొత్తం అదేమిటిది నమో వెంకటేశ అది ఇది ఉంటుంది కదా నామం, అదైతే ఉంది సైడ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను చూపిస్తాను చూడండి, నేను చెప్పింది కరెక్టా కాదని మీరే చెప్తారు. చూసాను రాజుల సంస్థానం లాగా ఇంత పెద్ద ప్లేస్లో చాలా అంటే చాలా బాగా కట్టారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, లోపలికి దర్శనానికి వెళ్ళాను కదా, దర్శనం చేసుకున్నప్పుడు ఆ పీస్ఫుల్ వేరే ఉండే. ఆ ఫోన్ పెట్టి లోపలికి వెళ్తే అదొక ప్రశాంతత ఉండే. ఫోన్ ఉంటే ఫోన్లో పిక్స్ తీయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఉండే. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చెక్కింగ్ అక్కడ బయట ఎంతమంది వెళ్ళారో, మేము వెళ్ళే పార్టీకి 3500 మెంబర్స్ లోపలికి దర్శనంకి వెళ్ళేసి వచ్చారు. ఇంకా మా తర్వాత ఇంకా చాలామంది ఉండే. సో అక్కడ కౌంట్ కూడా నడుస్తుంది వాళ్ళకి. మనము అవ్వంగానే మనకి ఇంతమంది లోపలికి వెళ్ళారు, ఇంతమంది బయటకి ఇచ్చారని చెప్పి ఒక కౌంట్ అయితే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లేడీస్ అయితే జుట్ట విరబూసుకొని వెళ్తే పోనీ టైల్ పెట్టుకున్నా యాక్సెప్ట్ చేయరు, కంపల్సరీ జడ అయితే వేసుకోవాలి. సో బాయ్స్ అయితే నార్మల్గా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ జీన్సెస్ కానీ ఫార్మల్గా వెళ్తే బెటరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామందికి ఇప్పుడు ఇంకా రూల్స్, తిరుపతిలో ఉన్న రూల్స్ లేవు కానీ ఉన్నాయి. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు రాఘవేంద్రలో ఉంది కదా మనకి, వెళ్ళేటప్పుడు రాఘవేంద్రలో మనకి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, కొంచెం మా ఆయనకి టీ 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 అంటూ ఉంటాడు. ఇంకా సో టీ ఇప్పించి ఇంకా టీ తాగేసి మేము వెళ్ళిపోయాము. ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్